తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత విమర్శలు గుప్పించారు. సీఎం దావోస్ ట్రిప్ దండగా అంటూ ట్వీట్ చేశారు. ఎక్కే విమానం, దిగే విమానం, లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో తెలంగాణకు తెచ్చిందేంటని ప్రశ్నించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 40,232 కోట్లు, 2025లో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో వచ్చినట్లు ప్రచారం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ఓదరగొట్టారని అన్నారు. ఇక దావోస్ సమ్మిట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో చేసుకున్న ఎంఓఈల్లో ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎక్స్ వేదికగా కవిత డిమాండ్ చేశారు.